క్రీస్తు యేసు యొక్క అతి కనికరము కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరవచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు వందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ, ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, పరిసయ్యులు అనే పదానికి హెబ్రీ భాషలో ప్రత్యేకింపబడిన వారు లేదా వేరుగా ఉన్నవారు అని అర్థం. వీడు యూదుల్లో నుంచి వచ్చిన వారి, యూదులంటే ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో నుంచి వచ్చిన వారి. ఫలాని గోత్రానికి సంబంధించిన వారు అనటానికి కూడా వీల్లేదు. సహజంగా యూదులు మాత్రమే ఆ కాలంలో శేషం మిగిలారు. యూదుల్లో శేషాన్ని నేను మిగుల్చుకుంటాను అని దావీదు గారికి దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి యేసుక్రీస్తు వారు వచ్చిన కాలంలో యూదులు మాత్రమే ఉండేవాళ్ళు. ఇశ్రాయేలీయులు మిగతా గోత్రాల వాళ్ళు పెద్దగా ఉండేవారు కాదు. అది కూడా దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి శేషం మిగుల్చుతాను, శాశ్వతంగా దావీదు సింహాసనాన్ని నేను నిలుపుతాను అని దేవుడు దావీదు గారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, వడంబడికను బట్టి యూదులు మాత్రమే కొద్దిగా మిగిలారు. లేకపోతే ఆ వాగ్దానం లేకపోతే యూదులు కూడా ఉండేవాళ్ళు కాదు. అయినప్పటికీ ఇశ్రాయేలీల్లో కొంతమందిని దేవుడు ఉంచాడు. ఏ గోత్రానికి సంబంధించిన వారు అనేది కాదు, కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడి దేవుని పని చేయాలి, దేవుని చట్టాన్ని మేము నిలబెట్టాలి, దేవునికి మహిమ తేవాలి అనుకుని ఏర్పడిందే పరిచయుల అనే ఒక తెగ. ప్రత్యేకింపబడినవారు అంటే ఇతరులు ఏమైపోయినా పర్లేదు, ఇతరులని మేము కాపాడాలి, మేము దేవుని జనాంగం, మిగతా వాళ్ళందరూ దేవునికి సంబంధించిన వారు కాదు అని ఈ యొక్క మతాన్ని అంటే మతంగా మార్చారు వీళ్ళే. యూదులు దేవుని చట్టాన్ని లేదా పాత నిబంధన యొక్క దేవుని ఆ చట్టాన్ని మతంగా మార్చారు. మతం అంటే మనుషుని యొక్క మట్టి మెదడులో నుంచి పుట్టిన కొన్ని పద్ధతులు మిక్స్ అవుతాయి మతంలో. అదే దేవుని మాటలో మనుషులకి కావలసిన శ్రేష్టమైన సంగతులు ఉంటాయి. దేవుడి చట్టానికి మనుషులు ఏర్పాటు చేసిన దానికి ఉన్న తేడా ఏంటంటే, మనుషులు తనకు అనుకూలంగా కొన్ని పద్ధతులు ఏర్పాటు చేసుకొని వాటిని అనుసరిస్తూ ఇతరుల మీద రుద్దుతారు. కానీ దేవుడిచ్చిన చట్టం మనుషులకు మేలు చేయటానికి ఉపయోగపడే మార్పులు లేదా మేలు చేయటానికి ఉపయోగపడే పద్ధతులు, కట్టడలు, విధులతో కూడింది. ప్రతి ఆజ్ఞ వెనక కండిషన్స్ ఉంటాయి. ఈ కండిషన్ ఎందుకు అంటే మనం దేవునికి ఇష్టంగా మారటానికి, మన జీవితాలు మెరుగుపడటానికే దేవుడు కండిషన్తో పెట్టిన ఆజ్ఞలు ఇచ్చాడు. మనకి కొన్ని వస్తువులు కొనేటప్పుడు షరతులు వర్తిస్తాయంటారు. ₹1 తీసుకొని రండి, బైకు తీసుకొని వెళ్ళండి అంటారు. కింద చిన్న అక్షరాలతో ఏం చేస్తాడు, షరతులు వర్తిస్తాయి అంటే కండిషన్స్ అప్లై. అలాగే దేవుని ఆజ్ఞలు కూడా ఎలా ఉంటాయంటే, నువ్వు వీటిని పాటిస్తే ఇవి నీకు లాభం, పాటించకపోతే ఇవి నీకు నష్టం. ఈ ఆజ్ఞలకు కొన్ని జోడించి సొంతగా కొన్ని ఆలోచనలు పెట్టి దీన్ని యోధా మతంగా మార్చారు. ఆ మార్చిన వాళ్ళు ముఖ్యంగా పరిసయ్యులు ముఖ్యులు. వీరు ప్రత్యేకింపబడిన వారు. వీరికి రోమా ప్రభుత్వంతో మంచి సంబంధం ఉంది. ఎందుకంటే ఇందులో కొంతమంది రోమా గవర్నమెంట్లో ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నవారు. కాబట్టి ప్రజల్లో ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఎందుకంటే వీళ్ళు ఎవరి జోలికి పోరు, ఎవరితో గొడవలు పడరు. ఒకవేళ పడితే ఏ విషయంలో పడతారు అంటే, ఇదిగో ఈ వాళ్ళ మతానికి సంబంధించిన విషయాలు ఎవరైనా తేడా చేస్తే ఆ విషయంలో ఖచ్చితంగా గొడవ పడే బ్యాచ్. కాబట్టి పరిసయ్యులు అనగానే కొంచెం పలుకుబడి ఉంది. వీళ్ళు కొంచెం ధనవంతులు కూడా, మంచి ధనవంతులు కూడా. ఇది ఈ 12 ఇశ్రాయేలీయులు 12 గోత్రాల్లో ఫలాని గోత్రాను వారు మాత్రమే పరిసయ్యులు అనటానికి వీల్లేదు. ఎందుకంటే మన అపోస్తులైన పౌలు గారు కూడా నేను పరిసయ్యుడిని అంటాడు. ఒకసారి అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయాన్ని మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాల గ్రంథం 23వ అధ్యాయము 6వ వచనం చూడండి. పౌలు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. మహాసభలో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈయన ఖైదీగా కొనుక్కోబడ్డాడు. ఆ సందర్భంలో వారిలో ఒక భాగము సద్దూకయులను మరి ఒక భాగము పరిసయ్యులను ఉన్నట్టు పౌలు గ్రహించి, సహోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల సంతతి వాడను. ఈయనెవరంట? పరిసయ్యుడు. ఇంతకీ పౌలు గారిది ఏ గోత్రం?
బెన్యామీను గోత్రం. ఇప్పుడు అవన్నీ తీయటానికి వీల్లేదు. పౌలు గారు బెన్యామీను గోత్రం. బెన్యామీను గోత్రం అంటే ఇశ్రాయేలులో లాస్ట్ గోత్రం కదా, ఎన్నిక లేని గోత్రం. అంటే పరిసయ్యులలో ఇశ్రాయేలీలు ఇప్పుడు 10 భాగాలు ఒక భాగం, 2 భాగాలు ఒక భాగం విడిపోయారు యెరోబాము రెహబాము గారి కాలంలో. ఆ విడిపోయినప్పుడు ఈ బెన్యామీను ఏ గోత్రంలో ఉంది? మొట్టమొదట ఇశ్రాయేలీలకి రాజుగా సౌలు రాజు బెన్యామీను గోత్రంలోనే ఉన్నవాడు. కాబట్టి బెన్యామీను గోత్రంలో ఉన్న వ్యక్తి పౌలు గారు. పౌలు గారు ఇప్పుడు ఏ జాబితాలో చేరాడు? పరిసయ్యుడను అన్నాడు. అంటే పరిసయ్యులు అనేవాళ్ళు ప్రత్యేకింపబడిన వారు. ఇశ్రాయేలీలో ఏ గోత్రములో నుంచైనా రావచ్చు. పలాని యోధా గోత్రంలో ఉన్నవారు మాత్రమే పరిసయ్యులు అనటానికి అవకాశం లేదు. ఎందుకంటే పౌలు గారు నేను బెన్యామీనుడిని అన్నాడు. ఇప్పుడు నేను ఎవరిని అంటున్నాడు? పరిసయ్యుడు అంటే ప్రత్యేకింపబడిన వాడిని అని అర్థం. నేను పరిసయ్యుడును. వీళ్ళకున్న విశ్వాసం ఏంటి? చదువుదాం. నేను పరిసయ్యుడను, మనకున్న నిరీక్షణను గూర్చి. అంటే పరిసయ్యుడికి ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? చనిపోతే బ్రతుకుంది, చనిపోయిన వారు తిరిగి లేస్తారు అనే ఒక నిరీక్షణ ఉంది, ఎదురు చూపు ఉంది. అందుకే చనిపోయిన వారిని వాళ్ళు ఎలా పడితే అలా సమాధి చేయరు. ఆ శరీరం కుళ్ళిపోకుండా, ఆ శరీరం తిరిగి ప్రభు వచ్చి లేపే సమయానికి పాడవకుండా అవయవాలన్నీ చక్కగా ఉండటానికి లేపనాలు, కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ పూసి నారబట్టలతో చుట్టి జాగ్రత్త చేస్తాడు, భద్రపరుస్తాడు. వాటిని ఈజిప్ట్లో మమ్మీలు అంటారు. మమ్మీ అంటే అమ్మ కాదు. ఆ శవాలను ఏమంటారు? పాడవకుండా లేపనాలతో సుగంధ ద్రవ్యాలతో భద్రపరిచిన ఆ శవాల్ని మమ్మీలు అంటారు. అవి పిరమిడ్స్లో దాచిపెట్టారు. కొన్ని మామూలుగా సమాధుల్లో గుహలు తొలచి ఆ గుహల్లో బాడీలను పెట్టారు. ఎందుకు అలా వాళ్ళు ఆచారం ఎందుకు పెట్టుకున్నారు అని అంటే, వాళ్ళు చనిపోతే బ్రతుకుంది, ప్రభు వచ్చి మళ్ళీ ఆత్మన శరీరంలో పెట్టినప్పుడు శరీరం పాడైపోతే, అవయవాలు పాడైపోతే మరి శరీరం ఎలా లేచిద్ది అంటే అక్కడ కొంత అల్పవిశ్వాసమే కనపడుతుంది. ఏంటి? ఆత్మను తీసుకొచ్చి శరీరంలో పెట్టగలిగిన దేవుడికి శరీరాన్ని బాగు చేసి తిరిగి లేపలేడా? లేపుతాడు. ఎలాగైనా లేస్తామనే విశ్వాసం లేదు. కానీ మొత్తానికి శరీరాన్ని భద్రపరిచే ఆచారం మనకు ఆదికాండంలో అబ్రహాము గారి దగ్గర నుంచి మనకు కనపడతా ఉంది కదా. యోసేపు గారు కానీ వీళ్ళ శరీరాలను భద్రపరిచే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళకు ఉన్న విశ్వాసం ఏంటంటే చనిపోతే బ్రతుకుంది. మృతుల పునరుద్ధానమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పాను. అతడు అలాగూ చెప్పినప్పుడు పరిసయ్యులకు సద్దూకైలకు కలహం పుట్టినందున ఆ సమూహము 2 పక్షములయ్యను. సద్దూకైలు పునరుద్ధానము లేదనియు దేవదూతలైనను ఆత్మలైనను లేవనియు చెప్పుదురు. కానీ పరిసయ్యులు దేవదూతలు ఉన్నారు, ఆత్మలు ఉన్నాయి, ఆత్మలు చనిపోయిన తర్వాత ప్రభు వచ్చినప్పుడు తిరిగి శరీరంలో ప్రవేశించి లేస్తారు అనే విశ్వాసం ఉంది. ఇప్పుడు పరిసయ్యులకు ఉన్న విశ్వాసం ఏంటి? చనిపోతే బ్రతుకుంది, చనిపోయినాక తిరిగి పునరుద్ధానం ఉంది అనే విశ్వాసంతో నిరీక్షిస్తూ ఉన్న బ్యాచ్ ఎవరయ్యానంటే పరిసయ్యులు. ఈ పరిసయ్యులు ఇతరులతో తనను ప్రత్యేకపరుచుకునేవాళ్ళు. ఇతరులు మిగతా వాళ్ళతో యూదులైనా ఇంకా ఎవరున్నా సరే వాళ్ళల్లో కొన్ని తెగలు ఉన్నాయి కదా. ఒక్కొక్క తెగ గురించి మనం ఆలోచిస్తున్నాం. ఈ పరిసయ్యుల తెగ మేమందరికంటే శ్రేష్ఠులు, మేమే మడి కొట్టుకొని ఉన్నవారు. మడి ఆచారం ఇవన్నీ ఉంటాయి కదా, మడి కట్టుకోవటం అని ఇవన్నీ వాళ్ళు పాటిస్తూ ఉండేవాళ్ళు. తిథి నక్షత్రం అని ఇప్పుడు ఎలాగైతే పాటిస్తున్నారో వారు కూడా అమావాస్య పౌర్ణమి ఇవన్నీ పాటిస్తూ చాలా ఉపవాసాలతో ప్రత్యేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇతరులకి వీళ్ళు ఎలా కనపడేవంటే వీళ్ళు చాలా పవిత్రులు, వీళ్ళు చాలా పద్ధతిగా ఉంటారు అని అనిపించే విధంగా ఉంటారు. అసలు వాళ్ళకి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అంటే గొప్పతనం కోసం వచ్చింది. దేవుడు ప్రత్యేకించాడు, అది వేరే. దేవుడు ప్రత్యేకించింది ఏంటంటే లోకంలో ఉన్న పాపపు పనులు మీరు చేయకుండా స్పెషల్గా బ్రతకాలని చెప్పాడే తప్ప దాన్ని వీళ్ళు ఏం చేశారంటే కొన్ని ఆచారాలు పద్ధతులు పెట్టి ఇది నువ్వు పరిసయ్యుడు అయితే ఈ పద్ధతులు ఖచ్చితంగా పాటించాలి. అప్పుడప్పుడు మనం భోజనాలకు వెళ్ళినప్పుడు కొంతమంది ఆకు చుట్టూ ఇలా నీళ్లు చల్లుకొని తల మీద ఇలా చల్లుకొని భోంచేస్తారు. మనం ఏం చేస్తాం? ఆకు చుట్టూ నీళ్ళు లేవు, తల మీద నీళ్లు చల్లుకోవటాలు లేవు, ప్రార్థన చేసుకొని తినేస్తాం. అది కూడా చేయకుండా తినే బ్యాచ్ వేరే ఉన్నారు. అంటే మన పద్ధతి ఇది, వాళ్ళ పద్ధతి అది. అలా కొన్ని
వాడు కల్పించి కొన్ని పద్ధతులు ఎంటర్ చేశారు. ఆ విషయంలో యేసుక్రీస్తు వారు ఎన్నో సందర్భాలను ఖండించారు. మొట్టమొదటిగా పరిచయుల గురించి బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఏమన్నారో చూద్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 7వ వచనం అనుకుంటే చూడండి. అతడు పరిచయులలోను సద్దూకైలలోను అనేకులు బాప్తీసం పొందవచ్చుట చూచి ఏమన్నాడు? సర్ప సంతానమా అన్నాడు. ఎవరిని? ఇంతకీ పరిచయులు ఎవరి సంతానం? ఇశ్రాయేలీలు కదా. ఇశ్రాయేలీలు దేవుని సంతానం కాబట్టి ప్రత్యేకింపడినవారు. వీరిని సర్ప సంతానం అని ఎందుకన్నాడంటే వీళ్ళు ఇశ్రాయేలీలు వంశంలో పుట్టిన, ఇశ్రాయేలులో 12 గోత్రాల్లో ఏ గోత్రం నుంచి వచ్చినా వీరు చేసే క్రియలను బట్టి, చెప్పండి, వీరు చేసే క్రియలను బట్టి వారు సర్ప సంతానం అని సంబోధించాల్సి వచ్చింది. ఎందుకంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పాడు కింద. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొన తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. అంటే వీళ్ళు ఏమనుకున్నారు? మేము అబ్రహాము గారి వారసత్వం పుచ్చుకొని వస్తున్నాం, ఆయన వంశంలో నుంచి వారం కాబట్టి, అబ్రహాముని దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి నీ సంతానము భూలోక రాజ్యాలన్నీ ఆశీర్వదించబడతాయి అన్నాడు కదా ఆదికాండంలో. నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను అని అబ్రహాము గారికి వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఆయన కడుపులో నుంచి వచ్చిన వారసత్వం పుట్టుకొని మేము పుట్టాం కాబట్టి ఆ చెట్టు పేరు చెప్పుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ కాయలు అమ్ముకునే బ్యాచ్లో తయారైపోయారు. మేము అబ్రహాము సంతానాన్ని మీలో మీరు చెప్పుకోవద్దు, ఎందుకంటే మీరు అబ్రహాము క్రియలు మీలో లేవు. అందుకే మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలించండి అన్నాడు. అంటే మారు మనసు అంటే మీ మనసు బాగాలేదు, మీ క్రియలు బాగాలేదు. అందుకే దేవుని పనులు చేస్తే దేవుని పిల్లలు అనేవాడు. ఇక్కడ ఎవరి సంతానం అన్నాడు? సర్ప సంతానం. ఈయన మాత్రమే కాదు, యేసుక్రీస్తు వారు కూడా అన్నారు. ఒకసారి 23వ అధ్యాయం 32 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు కూడా అన్న మాట చూడండి. 33వ వచనం. అసలు ఈయన డైరెక్ట్గా సర్ప సంతానం కూడా కాదు, మీరే సర్పాలు అన్నాడు యేసుక్రీస్తు వారు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షలు మీరు ఎలాగూ తప్పించుకుందరు. ఎవరిని ఉద్దేశించి అన్నాడు ఈ మాట? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా. అంటే శాస్త్రులు పరిచయులను కలిపి ఏమన్నాడు? సర్పములారా, సర్ప సంతానం. ఎందుకంటే సర్పం అని ఎవరికి పేరు అంటే అపవాదిగడికి. ఘట సర్పం, ఆది సర్పం, ఈ పేర్లన్నీ ఎవరి? మనం పోయినసారి చూసాం ప్రకటన గ్రంథంలో. ఈ అపవాదికి ఆ పేరు ఉంది. ఇప్పుడు సర్ప సంతానం అంటే ఎవరి పిల్లలు? వీడు అపవాది పిల్లలు. దేవుని పిల్లలు, దేవుని జనాంగంగా ఉన్న ఇశ్రాయేలీయుల్లో పరిచయులు అనే తెగవారిని ఈ బాప్తీసం ఇచ్చి యోహాను గారు ఏమన్నాడు? సర్ప సంతానం అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమన్నాడు? సర్పములారా, సర్ప సంతానమా అంటున్నాడు. అంటే నరక శిక్షను, అంటే మీరు ప్రత్యేకించబడిన వారుగా మడి ఆచారం పద్ధతులు అన్నీ పాటిస్తూ దేవుని ఉపదేశాలు బోధిస్తూ బాగానే ఉన్నారు, కానీ మీ క్రియలు బాగాలేదు. అంటే వాక్యానుసారమైన పనులు వాళ్ళు చేయట్లేదు, ధర్మశాస్త్రానుసారంగా నడవట్లా. కొన్ని నడుస్తున్నారు, నడవాల్సినవి మాత్రం పక్కన పెడుతున్నారు. కాబట్టి వీళ్ళు దేవునికి సంబంధించిన వారు కాదు, వీరు దయ్యానికి. పరిచయులు అనగానే ఆ రోజుల్లో మంచి గౌరవం ఉంది. యేసుక్రీస్తు వారి కాలంలో మంచి గౌరవం ఉంది, మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, ధనవంతులుగా ఉన్నారు. మంచి రోమా గవర్నమెంట్లో కూడా వీరికి మంచి గౌరవ ప్రతిష్టలు ఉన్నాయి. ఎందుకంటే కొంతమంది ఎంప్లాయీస్గా అందులో చేరారు. కాబట్టి సమాజపరంగా చూస్తే చాలా ఉన్నతమైన పదవుల్లోనూ ఉన్నతమైన స్థితిలో వీళ్ళు ఉన్నారు. కాబట్టి ఆటోమేటిక్గా వీళ్ళు ఏం కోరుకుంటారంటే గౌరవ మర్యాదలు కోరుకుంటారు. అదే విధానంలో దేవుళ్ళలో కూడా మేము స్పెషల్. మిగతా వాళ్ళందరూ దేవుళ్ళు లేనివారు, మేము మాత్రం దేవుళ్ళలో స్పెషల్గా ఉన్నవారు, ప్రత్యేకించబడిన వారు. పరిచయులు అనే పదానికే ప్రత్యేకింపబడిన వారు లేక వేరుగా ఉన్నవారు అని. ఇప్పుడు మనం పరిచయులమేనా కాదా? చెప్పండి. క్రైస్తవులుగా మనం పరిచయులమా కాదా? అపోస్తుల కార్యాలు 2:41 ఏమన్నాడు? మీరు లోకానికి వేరై. అంటే మనం కూడా ప్రత్యేకించబడిన వారమా కాదా? ఇప్పుడు పరిచయులమా కాదా? పరిచయులమే, కానీ ఆ పరిచయులం కాదు. పరిచయులు అనే పదానికి ప్రత్యేకింపబడిన వారు అనే అర్థం అయితే వాళ్ళు ప్రత్యేకించబడిన వారే,
కానీ కొన్ని విషయాల్లో మాత్రమే ప్రత్యేకించబడిన వారు. అలాగే క్రైస్తవులు కూడా పరిచయలేనా చెప్పాలి. ఫిలిప్పీ పత్రికలో కూడా అంటాడు కదా, మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య 2 నిరపరాధులు 14 అనుకుంటా చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులు, నిష్కళంకులు, పరిశుద్ధులనై అనిందులైన దేవుని కుమారునైనట్టు సనుగులు సంశయాలు మాని సమస్త కార్యాలు చేయండి. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె అంటే వక్ర జనం మధ్యలోనే ఉంటారు, కానీ మీరు ఎలా ఉండాలి? నిష్కళంకులు, నిరపరాధులుగా ఉండాలి. అంటే స్పెషల్గా ఉండాలా? ప్రత్యేకించబడిన వారైనా అంటే నువ్వు ఎక్కడున్నా నీ ప్రత్యేకత నీకు ఉండాలి. క్రైస్తవుడుగా శాస్త్రులు పరిచయులు ఎక్కడున్నా వాళ్ళు ప్రత్యేకంగా కనబడేవారు. అది బాహ్యంగా చూస్తే ప్రత్యేకంగా కనబడేవారు, వాళ్ళ పనులను బట్టి కూడా ప్రత్యేకంగా కనబడేవారు. ఎందుకంటే ఇతరులు చేసే పనులు వాళ్ళు చేయరు, స్పెషల్గా ఉంటాయి వారి క్రియలన్నీ. ఎలా పడితే వాళ్ళు భోజనం చేయరు, ఎలా పడితే వాళ్ళు ప్రయాణాలు చేయరు, ఎలా పడితే వాళ్ళు ఆరాధన చేయరు. ప్రతి విషయంలో స్పెషల్గా కనపడతారు. కాబట్టి వాళ్ళు పరిచయులని ప్రత్యేకించబడిన వారు అని ఒక పేరుని వారు సార్థకం చేసుకున్నారు. అయితే అన్ని విషయాల్లో వాక్యానుసారంగా లేరు, అన్ని విషయాల్లో వారు వాక్యానుసారంగా లేరు. అందుకే యేసుక్రీస్తు వారు సైతం వాళ్ళని ఏమన్నాడు? సర్ప సంతానమా అని అంటున్నాడు. అలాగే 9వ అధ్యాయము మత్తయి సువార్తలో వీళ్ళు తరచుగా ఏం కార్యక్రమాలు చేస్తారు అనేది కూడా దేవుడు రాయించాడు. 9వ అధ్యాయము మత్తయి సువార్త 10-11 వచనాలు. 9వ అధ్యాయము 10-11 వచనాలు. అదే 9 నుంచి చూస్తే మనకు అక్కడ సుంకపు మెట్టు దగ్గర ఉన్న మత్తయి అని ఒక మనుష్యుని చూచి నన్ను వెంబడించమని అతనితో చెప్పగా అతను లేచి ఆయనను వెంబడించాను. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుని ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దకు ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఏమడిగారు? సుంకర్లతో పాపులతో అంటే మేము ప్రత్యేకించబడిన వారు పాపులతో కలిసి అసలు భోజనం చేయకూడదు, మీ బోధకుడు ఏంటి ఇలా చేస్తున్నాడు అని అడిగాడు. ప్రత్యేకించబడిన వారంటే ఇంకెవరితో కలవకూడదా? క్రియల్లో ప్రత్యేకత ఉండాలా? అసలు మనుషులతోనే కలవకూడదా? అంటూ 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 ఉంటారు కదా. ఇప్పుడు కూడా కొంతమంది మీరు మా దగ్గరికి రావద్దు, మా ఇళ్లలో భోజనం చేయొద్దు, మేము మీ ఇంటికి రావు అంటూ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ అంటు బ్యాచ్ ఇళ్ళు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు అలాంటి వారితో కలిసి భోంచేస్తుంటే వాళ్ళు ఏమంటున్నారు? మీ బోధకుడు సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనము చేయుచున్నాడు అని ఆయనను శిష్యులను అడిగారు. అంటే కలిసి ఎవరితో భోజనం చేయకూడదా? ఇప్పుడు మనం అన్యులతో కలిసి భోజనం చేయొచ్చా చేయకూడదా? వాళ్ళు పరిచయులు, మనం కూడా పరిచయులమే, ప్రత్యేకించబడిన వారమే. ఇప్పుడు వాళ్ళు కలిసి భోజనం చేయకూడదు అంటున్నారు. మరి యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు? కలిసి భోజనం చేస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులుగా మనం చేయాలా వద్దా అంటే మనం కూడా అందరితో కలిసి భోజనం చేయాలి. కొరింథీ పత్రికలో ఒక మాట అంటున్నాడు. మొదటి పత్రిక, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము, కొరింథీ మొదటి పత్రిక 5వ అధ్యాయము 9-10 చూడండి ఒకసారి. ఎవరితో? జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటుంది. అయితే ఈ లోకపు జారులతో అయినను, లోబులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధులతోనైనను ఏమాత్రమో సాంగత్యము చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకములో నుండి వెళ్ళిపోవచ్చును కదా. అంటే లోకములో జారుడున్నాడు, విగ్రహారాధికుడు ఉన్నాడు, ఇంకా లోబి ఉన్నాడు, దోచుకొని వాడు ఉన్నాడు. అలాంటి వాళ్ళతో సాంగత్యం చెయ్యొద్దు అంటాడు. అంటే చేయమంటున్నాడా? చేయమంటున్నాడు. కానీ వాళ్ళ అలవాట్లు నువ్వు
చేసుకోకూడదు. నువ్వు ప్రత్యేకంగా కనపడాలి. వాడు జారుడు, నువ్వు జారత్వం చేయకూడదు. వాడు వ్యభిచారి, నువ్వు వ్యభిచారం చేయకూడదు. వాడు విగ్రహారాధికుడు, నువ్వు విగ్రహారాధన చేయకూడదు. వాడు లోబి, నువ్వు లోబిగా ఉండకూడదు. ఇంకా ఏమన్నాడు? వాడు దోచుకొనివాడు, నువ్వు పెట్టేవాడివే కానీ దోచుకునేవాడుగా ఉండకూడదు. ఇది స్పెషల్, ఇది ప్రత్యేకత, ఇది పరిచయుడు అంటే అర్థం. లోకంతో కలిసి ఉండాలి, లోకస్తులతో ఉండాలి, కానీ వాళ్ళ అలవాటు మనం చేసుకోకూడదు. జారులతో మరి ఎవరితో కలిసి ఉండకూడదని ఆ పత్రికలో రాశాడంట 9వ వచనంలో. ఇప్పుడు ఆ 9వ వచనంలో చెయ్యొద్దు జారులతో అని నేను నా పత్రికలో రాశాను కదా. ఏ జారులతోనంటే, ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను, అంటే సంఘములో క్రైస్తవుడిగా చేరి సహోదరులుగా పిలువబడుతున్న వాడు జారుడుగా ఉంటే, లోభిగా ఉంటే, విగ్రహారాధికుడుగా ఉంటే, తిట్టుబోతుగా కానీ ఉంటే, తాగుబోతుగా కానీ ఉంటే, దోచుకొనివాడు కానీ ఉంటే, అయ్యున్న ఎళ్ళ అట్టివానితో సాంగత్యము చేయవద్దనియు, వాడితో కలిసి నువ్వు భోజనం చేయకూడదనియు. అంటే సంఘములో ఈ లక్షణాలు కలిగిన వారు ఉంటే వారితో ప్రత్యేకంగా ఉండు, వాళ్ళని వదిలేసేయి. కానీ బయట వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటే వాళ్ళతో కలిసి వాళ్ళకు వాక్యం చెబుతూ వాళ్ళ పద్ధతిలోకి నువ్వు వెళ్లకుండా నీ పద్ధతులు నువ్వు పాటిస్తూ నీ పవిత్రతను కాపాడుకుంటూ నువ్వు ప్రత్యేకంగా జీవిస్తూ వాళ్ళని మార్చాలి. ఆనాటి పరిచయులు ఎవరితో కలవాల. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చిన ఉద్దేశం యూదుల కోసమే అయినా భవిష్యత్తులో అందరికీ దేవుడుగా తండ్రిని పరిచయం చేయటానికి, యేసు ద్వారా అందరికీ రక్షణ ఏర్పాటు చేయటానికి ఆయన వచ్చాడు. ఆ ప్రణాళిక ఆయనకు తెలుసు కాబట్టి ముందుగానే ఏం చేశాడు? అందరితో కలిసి భోజనం చేయటం ప్రారంభించాడు. ఇది వాళ్ళకి నచ్చల. ఎవరికి? పరిచయులకి నచ్చల. డైరెక్ట్గా ఆయన అడగలేక ఎవరిని అడుగుతున్నారు? మీ బోధకుడు ఏందయ్యా అట చేస్తాడు ఇట చేస్తాడు, పాపులతోనూ సుంకర్లతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు, అసలు ఇట్లా చేయొచ్చా అని అడుగుతున్నారు. ఇంకా ముందుకు చదువుదాం. 14వ వచనం చదవండి. 9వ అధ్యాయము మొత్తం మత్తయి సువార్త. అప్పుడు యోహాను శిష్యులు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి, పరిసయ్యులను మేము తరచుగా ఉపవాసము చేయుచున్నాము కానీ నీ శిష్యులు ఉపవాసము చేయరు, దీనికి హేతు ఏమని ఆయనను అడుగక. అంటే పరిసయ్యులు ఏం చేస్తారంట? తరచుగా ఉపవాసాలు ఉంటారు. అంటే వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఎవరో ఉండరు, దొరికినంతకాలం హ్యాపీగా తింటారు, కానీ వీళ్ళు ఉపవాసం ఉంటాం. మనకి లూకాసు వార్తలో అంటాడు కదా, ఒక పరిసయ్యుడు ఒక సుంకరి, వాళ్ళిద్దరూ ఏం దేవుడితో పరిసయ్యుడు మాట్లాడుతూ ఏమన్నాడో చూడండి. ఎన్నిసార్లు ఉంటున్నాడంట వారానికి ఆయన? లూకాసు వార్త 18వ అధ్యాయము 9 నుంచి చూస్తే, తానే నీతిమంతులమని నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఏమో ఉపమానము. ఆ కొందరులు ఎవరున్నారంటే పరిచయులు ఉన్నారు. మేమే నీతిమంతులు, మిగతా వాళ్ళందరూ అల్పులు, అయోగ్యులు, పాపులు అని అసలు వాళ్ళని లెక్క చేయట్లా. మేము పవిత్రులు మడిగట్టుకొని ఉన్నాం, మిగతా వాళ్ళందరూ దేనికి పనికిరాని వాళ్ళు, జంతువులతో పోలుస్తున్నారు. వాళ్ళని తృణీకరించబడిన వారిలో పరిచయులు ఉన్నారు. ప్రార్థన చేయుటకే 2 మనుషులు దేవాలయమునకు యేసుక్రీస్తు వారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు వాళ్ళకి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. అంటే వాళ్ళని ఎలా చూశాడు? సుంకరుల్ని, చోరుల్ని, అన్యాయస్తుల్ని, వ్యభిచారుల్ని చాలా చులకనగా తృణీకరించి ఇలా లేనందుకు నీకు థ్యాంక్స్ అయ్యా అంటున్నాడు. మన భాషలో ఇది పెద్ద తప్పు కాదనిపిస్తుంది. నేనే గొప్పోడిని, వీళ్ళు అలా లేరు. మనం కూడా పోల్చుకుంటాం అప్పుడప్పుడు. నాకున్న జ్ఞానం ముందు వాళ్ళెంత, నాకున్న తెలివి ముందు వాళ్ళెంత, నాకున్న పదవి ముందు వాళ్ళెంత, నన్ను అంటారని పిసుకు చేస్తాం. అంటే మనకు గొప్పతనం ఏదైనా వచ్చింది అంటే దేవుడి వలన వచ్చింది అనేది మనం గుర్తుపెట్టుకుంటే, ఏదున్నా మనకి స్వరం ఉన్నా, పాటలు పాడే వరం ఉన్నా,
లేదా వాక్యం బాగా చెప్పగలిగిన సామర్థ్యం ఉన్నా, నువ్వు పరిచర్య బాగా చేయగలిగి ఏది ఉన్నా సరే దేవుని వలన మనకు వచ్చిందని ఫీల్ అయితే ఇది నాది అని మనం ఫీల్ అవ్వం. నాది అని ఫీల్ అవ్వకపోతే మనం ఎక్కడా హెచ్చించుకునే అవకాశం ఉండదు. కానీ వీళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు? మేము గొప్పవాళ్ళం. అసలు దేవుడు ప్రత్యేకించాడు అన్న విషయాన్ని పక్కన పెట్టి మేము ప్రత్యేకించుకున్నాం అనుకుంటున్నారు వాళ్ళు. అందుకే వీళ్ళలాగా నేను లేనందుకు నీకు థ్యాంక్స్ అంటున్నాడు. అంటే అక్కడ తన గొప్పతనాన్ని ప్రదర్శించుకుంటున్నాడే తప్ప దేవుని దగ్గర విధేయతతో నన్ను ఇలా ఉంచినందుకు థ్యాంక్స్ అంటలేదు. నేనున్నాను, నేను ఇలా ఉన్నందుకు నీకు థ్యాంక్స్ అంటున్నాడు. కాదు, నన్ను ఇలా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు అనలేదు. అంటే దేవుడికి అర్థమైపోయింది నేను హృదయం. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుకున్న విషయం దేవుడికి తెలిసిపోయింది. బయటికి కూడా అనలేదు. అంటే నా గొప్పతనం నీకు తెలుసుగాయా, నీకు థ్యాంక్స్ అంటున్నాడు. వారానికి ఎన్నిసార్లు అంట? ఇప్పుడు మళ్ళీ మత్తయి సువార్త 9వ అధ్యాయంలో 14లో ఏమంటున్నాడు? అప్పుడు యోహాను శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి, పరిసయ్యులు మేము, అంటే యోహాను గారిని వెంబడించిన శిష్యులు కూడా ఈ పరిసయ్యులు పద్ధతిలాగా ఉపవాసాలు ఉంటున్నారు 2 మార్లు వారానికి. పరిసయ్యులు మేమంటే యోహాను గారిని వెంబడించిన శిష్యులు కూడా తరచుగా ఉపవాసము చేయుచున్నాము, కానీ మీ శిష్యులు ఎందుకు ఉపవాసము చేయరు అని, దీనికి కారణం ఏంటి అని ఆయన అడిగారు. ఆయన దానికి సమాధానం చెప్పాడు. ఇప్పుడు పెళ్లి కుమారుడుగా నేనున్నాను. పెళ్లి వారందరూ పెళ్లి కుమారుడు ఉన్నప్పుడు ఉపవాసం చేస్తారా? అన్ని విందు భోజనాలు, ప్రేమ విందులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. పెళ్లి కుమారుడు వెళ్ళిపోయే సమయం వచ్చింది. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఉపవాసం ఉంటారు. అప్పుడు ఎలా ఉంటారో వాళ్ళకి ఆ రోజు మీకు అర్థమైద్దని వాళ్ళకి భవిష్యత్తులో జరగబోయే విషయం చెప్పాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అంటే ఉపవాసం ఉంటేనే ప్రత్యేకించబడిన వారు అని కొన్ని పద్ధతులు పెట్టుకొని ఆ పద్ధతుల ప్రకారంగా దేవుడిని ఆరాధిస్తున్నారే తప్ప అసలు ఉపవాసం అంటే ఏంటి, ఎందుకు ఉండాలి, దాని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుడు ఎందుకు ఉండమన్నాడు, ఇవన్నీ ఆలోచించట్లా. ఉపవాసం ఉండాలి, మేము ఉంటున్నాం, వాళ్ళు ఉండలేదు. మేము ఉంటున్నాం, కొన్ని సంఘాల్లో చూస్తున్నాం కదా, ఉపవాస ప్రార్థనలో సంపూర్ణ రాత్రి ఉపవాసం. ఏమన్నా తాగుతారా, తింటారా? ఆ టైంలో టీ తాగుతారా, కూల్ డ్రింక్స్ తాగుతారా, జ్యూసులు తాగుతారా, ఏదో ఒకటి మజ్జిగ తాగుతారా? అసలు ఏమీ లేకుండా చేసేది ఉపవాసం. ఉపమావాసం చేయకూడదు. కానీ పేరు టైటిల్ చూస్తే ఉపవాస కూడికలు, ఉపవాస ప్రార్థనలు, సంపూర్ణ రాత్రి ఉపవాసం, 40 దినాల ఉపవాస. ఈ 40 దినాలు ఏం తినకుండా ఉంటారా? ఈ పరిశీలి టైప్ అన్నమాట వాళ్ళు కూడా, అంతే కదా. వారానికి వీళ్ళు 2 మార్లు ఉపవాసం ఉంటున్నారు. అంటే ఉపవాసం అంటే ఏంటో, ఎందుకు ఉండాలో ఏం తెలియకుండా ఒక పారంపర్య ఆచారాన్ని వీళ్ళు పాటిస్తూ ఉన్నారు. ఇలాంటి బ్యాచ్ యెషయా గ్రంథంలో అడిగింది. దేవుడిని నిలదీస్తున్నారు వాళ్ళు. ఒకసారి చూడండి 3వ వచనం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 3వ వచనం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు, మేము మా ప్రాణమును ఆయాసపరుచుకొనగా నీవెందుకు మమ్మల్ని పట్టించుకోవు అని అందరూ. అంటే వీళ్ళు ఉపవాసం ఉన్నాం, దేవుడు మా మొర వింటాడు, మా యందు దృష్టి పెడతాడు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు అనుకున్న పద్ధతిలో ఉండరు. మేము ఉపవాసం ఉన్నాం, దేవుడు అనుకున్న పద్ధతిలో ఉపవాసాలు ఉంటున్నారు ఈరోజు జనాలు. ఉండరు. దేవుని కార్యక్రమాలు జరిగించడానికి ఏమన్నా ఉపవాసం ఉంటున్నారా? ఉండరు. వాళ్ళ సొంత అవసరాలు ఏమన్నా ఉంటే అవి నెరవేర్చుకోవటానికి ఉపవాసం ఉంటారు. అది వాళ్ళ బియ్యం వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, వాళ్ళ డబ్బాలోనే ఉంటాయి. ఆ బియ్యం తర్వాత వండుకొని తినేస్తారు. ఉపవాసం అంటే అది కాదు, చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు. ఈ శాస్త్రులు అలా పెట్టేవాళ్ళు కాదు. నీ ఆహారం ఆకలి కొని వారికి పెట్టాలి, అలా పెట్టరు, వాళ్ళే మిగుల్చుకుంటారు. కానీ పేరుకు మాత్రం మేము ఉపవాసం ఉన్నామని గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా అదే 9వ అధ్యాయంలో వీళ్ళ కార్యక్రమాలు వ్రాయిస్తూ 32వ వచనం నుంచి 34 వరకు చూస్తే, మత్తయి సువార్త 9వ అధ్యాయము, యేసును ఆయన శిష్యులను వెళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాన్ని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాట్లాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలాగ ఎన్నడూను
కనబడలేదని చెప్పుకొనిరి. అయితే పరిసయ్యులు ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. ఎలా తెలుసు వీళ్ళకి? చెప్పండి. దొంగోడిని తరిమేస్తాడా? చెప్పండి. పోలీసులు కదా దొంగలను తరవాలి. ఇప్పుడు ఇద్దరు దోచుకోవటానికి వచ్చారు. ఇద్దరు కలిసి దోచుకుంటారా? ఒకడిని తరివేసి ఒకడే దోచుకుంటాడా? ఇద్దరు కలిసి. ఎందుకంటే వాడికి బలం పోయింది. ఒకడే అయితే వాడికి బలం పోయింది. ఇప్పుడు దయ్యం పట్టించి దయ్యమే దయ్యాన్ని వదిలికొట్టిద్దా? వదలగొట్టదు కదా. దయ్యాల అధిపతి వలన ఈయన దయ్యాలను వెళ్ళకూడదు. దేవుని పరిశుద్ధాత్మ వలన ఆయన వెళ్ళగొడుతుంటే వీళ్ళు ఏమన్నారు? ఏదో తెలిసినట్టే చెప్పేస్తున్నారు. చూడండి. అంటే ఇంతమంది అంగీకరిస్తే వీళ్ళు మాత్రం ఏమంటున్నారు? ఆయన మీద నింద మోపుతున్నారు. అంటే ఈయనంటే గిట్టట్లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము ఎంత పవిత్రంగా ప్రత్యేకంగా ఉంటున్నామో వాటన్నిటినీ ఈయన ఏం చేస్తున్నాడు? పాడు చేస్తున్నాడు అని ఒక ఆలోచన ఈయన మీద పడటం వలన ఈయన ఏది చెప్పినా దానికి ఆపోజిట్గా వీళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. దెయ్యాలను వెళ్ళగొట్టాడు. ఇంతవరకు అలా జరగలేదంటున్నారు వాళ్ళు. ఏమని రాయబడింది అక్కడ? అయినను ఆ మోగవాడు మాట్లాడగా జనసమూహముల ఆశ్చర్యం, ఇశ్రాయేలులో ఇలాగూ ఎన్నడూను కనబడలేదని చెప్పుకోండి. ఏమంటే 400 సంవత్సరాలు అయిందండి సుమారుగా ఈ అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు జరిగి. ఎప్పుడో మలాకీ గ్రంథం ముందు ఆ కాలంలో ఏదన్నా జరిగి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత సుమారుగా 400 సంవత్సరాలు అంటే 2, 3, 4, 5 తరాలు మారిపోయి ఉంటాయి. ఈ 3, 4, 5 తరాల్లో ఇప్పుడు బతుకున్న వీళ్ళు కూడా ఎక్కడా ఇలాంటి అద్భుతం జరగటం చూడలేదు. ఒక వ్యక్తికి దయ్యం పెడితే ఈయన వదిలిచ్చి వాడిని మాట్లాడిచ్చే శక్తి సామర్థ్యాలు తీసుకొచ్చాడంటే ఇశ్రాయేల్లో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదంటే ఆశ్చర్యపోవాలి కదా. ఇంత గొప్పోడు, దేవుని సహాయం లేకుండా ఇలాంటివి జరగవని నమ్మాల్సిన పరిచయులు ఏమన్నారు? వెంటనే ఒక డైలాగ్ వదిలేశాడు. ఏమని? దయ్యాల అధిపతి వలన ఇతను దయ్యాల్ని వెళ్ళగొడుతున్నాడు అంటే దానికి క్లారిటీ ఇచ్చాడు యేసుక్రీస్తు వారు. ఏ రాజు అయినా ఏం చెప్పాడు అక్కడ? యేసు ఇక్కడ లేదులేండి, తర్వాత సందర్భం ఇంకో చోట చెప్తాడు. ఇతడు దెయ్యముల అధిపతి వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పిరి. అంటే దెయ్యాల అధిపతి వలనే దెయ్యానికి దెయ్యం ఎలా సపోర్ట్ చేసుకొని వెళ్ళగొట్టింది? కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి ఆయన మీద కౌంటర్ వేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు యేసుక్రీస్తు వారి మీద నింద మోపటం ప్రారంభించారు. 12వ అధ్యాయము 22 నుంచి చూడండి. మత్తయి సువార్తలోనే 12వ అధ్యాయము 22. దయ్యం పట్టిన గుడ్డివాడు మోగవాడునైన ఒకడు ఆయన యొద్దకు తేబడెను. ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపును గలవాడాయను. ఇది మరొక సందర్భం. అక్కడ వేరే సందర్భం, ఇది వేరే సందర్భం. అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది. ఈయన దావీదు కుమారుడు కదా అని చెప్పుకొనుచు ఉండిరి. పరిసయ్యుల మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జెబూలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ మరి ఒకని వలన కాదండి. ఆయన వారి తలంపులను ఎరిగి వారితో ఇట్లనను, తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును. తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు. సాతాను వెళ్ళగొట్టిన యెడల తనకు తానే విరోధముగా వేరుపడును. అట్లయితే దాని రాజ్యము అని రాజ్యం ఎలాగో నిలుచును? నేను బయల్జెబూల వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు? కాబట్టి వారే మీకు తీర్పర్లై ఉన్నారు అంటున్నాడు. అంటే ఎంత క్లారిటీ ఇచ్చాడో చూడండి. ఒక ఇంట్లో 2 మనుషులు వేరుపడేయాడు అనుకోండి, ఆ కుటుంబం చెప్పండి నిలబడిద్దా విడిపోయిద్దా? ఒకరికొకరు వ్యతిరేకంగా ఒక కుటుంబంలో ఉంటే ఆ కుటుంబం నిలబడదు. ఒక పట్టణం ఒక బ్యాచ్ ఒకటే 2 బ్యాచీలుగా విడిపోయారనుకోండి, 2 కొట్టుకు చేస్తారు, పట్టణం మొత్తం నాశనం అయిపోద్ది. అలాగే దేశంలో 2 భాగాలు అయిపోతే దేశం ఎలాగా నిలవదో, పట్టణంలో 2 భాగాలు అయితే పట్టణం ఎలా నిలవదో, ఒక కుటుంబంలో 2 భాగాలు అయితే కుటుంబం ఎలాగ నిలబడదో, సాతాను వెళ్ళగొడితే సాతాను రాజ్యం ఎలా నిలబడిద్ది? వాడు రాజ్య స్థాపన చేసి దేవుని పిల్లలందరినీ దయ్య పిల్లలుగా మార్చుకోవటానికి కదా వాడు వచ్చింది. వాడిని వాడే వెళ్ళగొట్టుకుంటే ఎలా నిలబడిద్ది?
ఒకవేళ నిలబడిద్ది అనుకుందాం. ఇప్పుడు మీ కుమారులు ఆ పరిచయులు కొడుకులు కూడా దెయ్యాలను వెళ్ళగొడుతున్నారు ఆల్రెడీ. అంటే వాళ్ళు మంచోళ్ళు. దెయ్యం దేవుని ఆజ్ఞ ప్రకారంగా వెళ్ళిపోతాం. పరిశుద్ధాత్మ ఉంటేనే దెయ్యం వదిలిద్ది, గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మ సహాయంతోనే ఎవరైనా దెయ్యాలని వెళ్ళగొట్టగలరు. ఇప్పుడు వీళ్ళ కుమారులు మంచోళ్ళు, వాళ్ళు దెయ్యాలను వెళ్ళగొడుతున్నారంట. అర్థమైందా? మీ కుమారులు దేనివలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడ్ల, దేవుని ఆత్మ వల్ల నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడ్ల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. అంటే వాళ్ళ కుమారులు కూడా ఎవరి వలన వెళ్ళగొడుతున్నారు? 27వ వచనంలో పరిశుద్ధాత్మ వలన వారి కుమారులు దయ్యాలను వెళ్ళగొడుతున్నారు. అంటే వాళ్ళ కుమారులు చెబితే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి అంటే వెళ్ళిపోతున్నాయి. మరి వాళ్ళు కూడా బయల్జెబూల్ వలన వెళ్ళగొడుతున్నారా? కాదు కదా. వాళ్ళ కుమారుల విషయంలోనైతే మా పిల్లలు దేవుని శక్తితో వెళ్ళగొడుతున్నారు అంటారు. యేసుక్రీస్తు వారు వెళ్ళగొడితే మాత్రం ఏం కౌంటర్ వేశారు? దయ్యముల అధిపతి వలన ఈయన దయ్యాలను వెళ్ళగొడతారు. అసలు ఎక్కడ అంగీకరించని కౌంటర్ వేస్తున్నారు. అంటే ఈ శాస్త్రులు, ఈ పరిచయులు అనేవాళ్ళు ఎంత తన ఉనికిని, తన యొక్క స్థిరత్వాన్ని నిలుపుకోవటానికి ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. యేసుక్రీస్తు వారిని సైతం ఎదిరించి ఏదో కౌంటర్ వేయాలి కాబట్టి ఈయన చేసిన ప్రతి కార్యక్రమం వెనక ఏదో ఒకటి వాదోపాదాలు చేసి ప్రజల్లో అలజడి సృష్టిస్తూ ఉన్నారు. అక్కడ చక్కగా చెప్పాడు, ఒక రాజ్యం, ఒక దేశం, ఒక పట్టణం, ఒక ఇల్లు ఎలా తనకు తాను వేరుపడిపోతే ఎలాగ నిలబడతాయి? మరి దెయ్యాన్ని వెళ్ళగొడితే తన రాజ్యం నిలబడదు కదా. ఈ కామన్ సెన్స్ మీకు ఉంటే నేను దెయ్యాధిపతి వలన వెళ్ళగొట్టలేదు అని క్లారిటీ ఇచ్చాడు. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది అంటున్నాడు. ఖచ్చితంగా దేవుని ఆత్మ వల్లనే వెళ్ళగొడుతున్నాను. ఆత్మ లేకపోతే దెయ్యాలు వెళ్ళవు. మరి మీ పిల్లలు కూడా వెళ్ళగొడుతున్నారుగా, మరి వాళ్ళు ఏ ఆత్మ వల్ల వెళ్ళగొడుతున్నారో వాళ్ళే మీకు తీర్పర్లు, వాళ్ళని బట్టి మీకు జడ్జిమెంటు ఉంది అని చెప్తున్నాడు పరిశీలన ఉద్దేశించి. అలాగే మరొక సందర్భం చూస్తే 12వ అధ్యాయం, అదే మత్తయి సువార్త 1వ వచనం నుండి చదువుదాం. ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆకలి కొని వెన్నులు తుంచి తినసాగిరి. పరిసయ్యులు అది చూసి, ఇదిగో విశ్రాంతి దినములు చేయకూడదని మీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా, అంటే విశ్రాంతి దినాన ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారంగా చెప్పాడు కదా, నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏమన్నాడు? విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి. ఆ దినాల్లో మీరైనా, మీ పనివారైనా, మీ పశువులైనా ఎవరితో మీరు ఏ పని చేయించకూడదని ఆజ్ఞించేశాడు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు? యేసుక్రీస్తు వారి శిష్యులు ఆకలయ్యి పొలాల్లోంచి వెళుతూ ఉంటే ఆ కంకులేయో తుంచుకొని తింటున్నారంట. అంటే వీళ్ళు ఫాలో అవుతున్నారా యేసుక్రీస్తు వారి మీద నిందలు మోపటానికి? ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి బోధ వినటానికి కాదు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ ఇరికిద్దామా, ఎక్కడ పట్టేసుకొని ఈయనకి శిక్ష వేద్దామని ఎదురు చూస్తున్నారు. అలా ఆకలవుతూ ఆ వెన్నులు తుంచుకొని తింటుంటే వెంటనే కౌంటర్ వేశారు. ఏంటి? విశ్రాంతి దినాచారాన్ని చేయకూడదు నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా. ఏమిటి జాగ్రత్తగా ఇది మనం ధ్యానిస్తున్నప్పుడు క్రైస్తవులుగా మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో ఆలోచించాలి. మన మీద ఎప్పుడు నింద మోపేవారు సిద్ధంగా ఉంటారు. అందులో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరయ్యానంటే సాతానుగాడు ఎదుటి వ్యక్తుల్ని ప్రేరేపించి నువ్వు చేసే చిన్న తప్పుని పెద్దదిగా చూపిస్తాడు. అంటే క్రైస్తవుడు ఎంత పద్ధతిగా ఉంటున్నా ఏదో ఒక తప్పు పొరపాటుని చేసినా దాన్ని హైలైట్ చేస్తారు. మొన్న విన్నారు మల్లెపూల వివాదం కదా, అది చాలా చిన్నది వాస్తవంగా. దాన్ని ఎంత పెద్దది చేశారు చెప్పండి. ఒక పక్క ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఎంతోమందికి రేపుకు గురైపోతున్నారు, ఎంతోమంది భర్తలు చంపుతున్నారు, భార్యలు చంపుతున్నారు, ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో మానభంగాలు జరుగుతున్నాయి, ఎన్నో దోపిడీలు జరుగుతున్నాయి. వీటన్నిటినీ పెద్దగా పట్టించుకోరు. కానీ చిన్న విషయాన్ని ఏం చేశారు? ఆయన వాక్యానుసారంగా ఉన్నాడా లేదా, వాక్యానుసారంగా బోధించాడా లేదా పక్కన పెడితే ఇది చాలా చిన్న విషయం. దీన్ని ఎందుకు హైలైట్ చేశారంటే కేవలం ఈయన క్రైస్తవుడు పేరు మీద ఉన్నాడు, క్రైస్తవుని పేరు మీద ఉండి క్రైస్తవ బోధకుడుగా కనపడుతున్నాడు కాబట్టి క్రైస్తవుని అణిచివేయటానికి ఇలాంటి చిన్న విషయాన్ని అపవాదిగాడు ఏం చేస్తాడు? పెద్దది చేసి తీసుకొస్తాడు. అసలు ఇది చాలా చిన్న విషయం కదా.
అందుకే యేసుక్రీస్తు వారు కౌంటర్ ఇచ్చాడు, వాళ్ళకి సైలెంట్ అయిపోయారు. ఏమన్నాడో చూడండి, ఆయన వారితో ఇట్లా, నేను తనతో కూడా ఉన్నవారు ఆకలి కొనగి ఉండగా దావీదు చేసిన దాన్ని గురించి మీరు చదవలేదా? అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలో తినెను. మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రంలో చదవలేదా? అంటే ధర్మశాస్త్రంలో చదవలేదంటే ఈ విషయాలన్నీ దావీదు గారు చేసిన కార్యక్రమాలు కూడా ధర్మశాస్త్రంలో వీళ్ళు పాటించవలసిన విధి విధానాల్లో చేర్చారని అర్థం. కేవలం మోషే గారి ద్వారా ఇచ్చిన ఆజ్ఞలో కట్టడలే కాకుండా ఆ కాలంలో కొంతమంది భక్తులు కొన్ని కార్యక్రమాలు చేస్తే అవి కూడా దేని కింద చేర్చారు? ధర్మశాస్త్రంలో చదవలేదా అంటే ఈ 5 గ్రంథాల్లో ఉన్న విషయం ధర్మశాస్త్రంలో ఉంది. అది కాక మిగతా భక్తులు ఎవరైతే ఉన్నారో దేవుణ్ణి అనుసరించిన వాళ్ళు చేసిన కార్యక్రమాలు కూడా వీళ్ళు పాటించవలసిన విధి విధానాల్లో చేర్చారని అర్థం. యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అది ధర్మశాస్త్రంలో మీరు చదవలేదా అని. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను, మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలియు అర్పణయు నేను కోరను అను వాక్య భాగము మీకు తెలిసి ఉంటే మీరు నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభు అయి ఉన్నాడనెను. నేను అసలు విశ్రాంతి దినానికి నేనే ప్రభువుని, ఆ సంగతి మీకు తెలియదు. మీరు నిర్దోషులని తీర్పు తీరుతున్నారు. ఇది అన్యాయం కదా. ఆకలైనోడు ఆహారం చూసుకొని తింటే అది పెద్ద ప్రాబ్లం కాదు అని. మరొక సందర్భంలో నీ పశువు గుంటలో పడితే విశ్రాంతి దినాన్ని తీవా అని వాళ్ళకి ప్రమాదం జరిగినప్పుడు నువ్వు విశ్రాంతి దినాన హాస్పిటల్కి వెళ్ళవా అన్నట్టుగా, ప్రమాదం జరిగినప్పుడు నువ్వు విశ్రాంతి దినం కూడా మర్చిపోయి వాటిని ఎలా సేవ్ చేసుకుంటావో, ఇది కూడా ఆకలిగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆహారం తిన్నారు, అది తప్పులేదు. పైగా నేను విశ్రాంతి దినానికి ప్రభువుని అంటే యేసుక్రీస్తు వారి గురించి లేఖనాల్లో ఉన్న విషయాలన్నీ వీళ్ళు చదివారు కానీ గ్రహింపులేదు వీళ్ళకి. ఆయన ఎక్కడ తప్పు పడదామని ఆలోచిస్తున్నారే తప్ప ఈయన మీద ఎక్కడో చోట నిఘా కెమెరా పెట్టి ఏదో ఒక ఇరుకులో ఇబ్బందులో పెట్టి ఈయన బంధించి చంపేయాలని చూస్తున్నారే తప్ప ఈయన మీద వాళ్ళకి ఏమాత్రం సాఫ్ట్ కార్నర్ లేదు. ఎందుకంటే ప్రతి ధర్మశాస్త్రంలో ఉన్న విషయాన్ని ఈయన అతిక్రమించి బోధిస్తున్నట్టుగా కనపడుతుంది, అతిక్రమించి పాటిస్తున్నట్టుగా వీళ్ళకి కనపడుతుంది. రోజు రోజుకి ఈయన మీద పరిచర్యలకు ఏం పెరుగుతుంది? పగా ప్రతీకారం పెరుగుతూనే ఉంది. 12వ అధ్యాయంలో ఇంకా 14వ వచనం అంతటా 9 నుంచి చదవండి. ఆయన అక్కడి నుంచి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చెయ్యగలవాడు ఒకడు కనబడెను. వారు ఆయన మీద నేరం మోపవాలని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా. అక్కడ కనపడగానే వీళ్ళు ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు, ఈయన ఎక్కడికి వెళ్ళినా రోగుల్ని బాగు చేస్తున్నాడు. ఆ సమాజ మందిరంలో ఎవరున్నారు? బాగా సన్నబడిపోయిన చేయగలిగినోడు ఒకడు ఉన్నాడు. ఆయన చూసి యేసుక్రీస్తు వారు ఖచ్చితంగా వీడిని బాగు చేస్తాడు అన్న విషయం గ్రహించి ఒక క్వశ్చన్ వేశారు యేసుక్రీస్తు వారికి. ఏమని? విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగాను. అందుకు ఆయన ఆ ఉద్దేశం కూడా రాయించాడు చూడండి, వారు ఆయన మీద నేరం మోపవాలని. అంటే చూశాడు, బొస్ చేయగలవాడు అక్కడ ఉన్నాడు, ఈయన ఖచ్చితంగా వాడిని బాగు చేస్తాడు. ఇప్పుడు ముందే క్వశ్చన్ వేద్దాం, సైలెంట్గా ఉండిపోతాడేమో చూద్దామని శోధించాలని ఆయన్ని ఏమడిగారు? విశ్రాంతి దినమున స్వస్థపరచుడు న్యాయమని ఆయన అడిగిరి. అందుకు ఆయన, మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడినాయన దాన్ని పట్టుకొని పైకి తీస్తారా తీరా? అమ్మో విశ్రాంతి దినం పోతే పోని అని వదిలేస్తారా? వదిలేరు, అర్జెంటుగా దాన్ని తీస్తారు. అలాగే గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినము మేలు చేయుట ధర్మమే. మేలు చేయటం విశ్రాంతి దినాన ధర్మమే. అసలు విశ్రాంతి దినమే మేలు కోసం ఇచ్చాడు. ప్రతి మనిషికి మేలు. నిన్ను వల్లే నీ పొరుగువాన్ని ప్రేమించు. ధర్మశాస్త్రం అంతా ఇందులో ఉంది.
దేవుడిని ప్రేమించడం అంటేనే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించడం. ఎదుటివాడికి మేలు చేయకుండా నువ్వు కేవలం పారంపర్యాచారాలు పాటిస్తే ప్రయోజనం ఏముంది? భక్తి ఏముంది? భక్తి అంటే ఏంటి? నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించి వారి ఇబ్బందుల్లో ఉంటే వాడిని ఆదుకోవటమే భక్తి. ఇది వదిలేసి ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తే అది భక్తి కాదు. అందుకే విశ్రాంతి దినం మనిషి మేలు కోసమే, మేలు చేయటానికే ఇచ్చాడు తప్ప ఒక క్రమ పద్ధతిలో మిమ్మల్ని మత ఆచారాల ప్రకారంగా ప్రవర్తించడానికి పెట్టలేదు అని వాళ్ళ క్లారిటీ ఇచ్చాడు. ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను. వాడు చెయ్యి చాపగా రెండవ దాని వల్లే అది వీళ్ళకి కౌంటర్ ఇచ్చి అప్పుడు బాగు చేశాడు. అంతటా పరిచయులు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుంచి వెళ్ళిపోయాను. బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను. ఒక ఓస్ చేయగలిగిన వాడినే కాదు, వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళిపోయారో అందరినీ స్వస్థపరిచాడు. ఏమి చేయలేకపోతాడు. మేలు పొందినవాడు ఊరుకోడగా ఈయన మీద చేయొద్దు. అప్పుడు తర్వాత మర్చిపోతారు, అది వేరే విషయం. కానీ ఆ సమయంలో నన్ను బాగు చేస్తే మీరెందుకు ఆయన మీద విరోధంగా పగ తీర్చుకుంటున్నారు అని అంటారేమోనని జనులందరికీ భయపడి ఏం చేశారు? ఎలాగ చంపుదామని ప్లాన్ ఆలోచించడానికి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు పద్ధతులు పాటిస్తున్నారు, విశ్రాంతి దినం ఆచారాలు. ఇప్పుడు క్రైస్తవులు ఇది పాటించవచ్చా? క్రైస్తవులు గలతీ పత్రికలో అంటాడు, చూడండి ఒక మాట, 4:10 గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. ఎవరు? క్రైస్తవులు. అంటే క్రైస్తవులు ఏం ఆచరించకూడదు? శాస్త్రులు పరిచయంలాగా దినాలు, మాసాలు, అమావాస్యలు, పౌర్ణమాలు, మంచి రోజు, చెడ్డ రోజు, వాస్తు ఇవన్నీ పాటించకూడదు. అన్ని రోజులు దేవుడు బతికించి ఉంచాడు, ఆరోగ్యంగా ఉన్నామంటే అన్నీ మనకే మంచి రోజులే. చెడ్డ ముహూర్తం, మంచి ముహూర్తం, దుర్ముహూర్తం ఇలాంటివేమీ లేవు. అమావాస్య రోజు అస్సలు మనం గడప దాటకూడదు అని ఎన్నో సిద్ధాంతాలు ఉన్నాయి లోకంలో. ఆనాడు శాస్త్రులు పరిచయులు విశ్రాంతి దినం ఎందుకు ఆచరిస్తున్నారు అని అమావాస్య రోజు, మరి పౌర్ణమి రోజు, ఇంకా పండగల రోజుల్లో ఏం చేసేవాళ్ళు అంట? వాళ్ళు ఆచరిస్తూ ఉన్నారంట. మరి క్రైస్తవులు ఏం చేయాలంట? చదవండి అది. మీరు దినములను, మాసములను, ఉత్సవకాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అంటే అర్థం ఏంటి? మీరు ఇవన్నీ ఆచరించకూడదు, అయినా మీరు ఆచరిస్తున్నారంటే నేను పడిన కష్టం వేస్ట్ అయిపోద్ది. అంటే క్రైస్తవులుగా మనకు అన్నీ మంచి రోజులే. మనకు చెడ్డ రోజు ఎప్పుడు? చెప్పండి, చెడ్డ రోజు ఎప్పుడు ఉంది? చెడ్డ రోజు కూడా ఉంది. ఎప్పుడు? నువ్వు ఎప్పుడైతే పాపంలో పడతావు అదే చెడ్డ రోజు. ఆ రోజు పోయావనుకో ఖచ్చితంగా నరకం కన్ఫర్మ్. మీకు అర్థమైందా? మనకు మంచి ముహూర్తం ఎప్పుడైనంటే నువ్వు పరిశుద్ధంగా ఉంటూ దేవుని కార్యక్రమాలు చేస్తూ ఉంటే అంతా మంచి ముహూర్తమే. చెడ్డ ముహూర్తం, చెడ్డ రోజు ఎప్పుడైనంటే నువ్వు పాపంలో ఉన్నంతసేపు చెడ్డ ముహూర్తమే, పాపంలో ఉన్నన్ని రోజులు చెడ్డ తినాలి. ఇవి పాటించాలి క్రైస్తవులు. నువ్వు పాపంలో ఉండి అది మంచి రోజు కాదు, మంచి ముహూర్తం కాదు, రాహుల కాలం వచ్చింది అనకండి. అర్థమైందా? మనకు అలాంటివి ఏమీ లేవు. అందుకే క్రైస్తవులుగా ఉన్న మీరు ఇంకా అమావాస్యలు, మాసాలు, దినాలు, సంవత్సరాలు, పండగలు ఇవి ఆచరిస్తున్నారేంటి? ఎందుకు నేను ఇంత కష్టపడి బోధ చేశానని పౌలు గారు నేను పడిన కష్టం వ్యర్థమైపోతుందేమోనని ఆయన భయపడుతున్నాడంట. మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను అంటే అర్థం ఏంటి? మీరు అవన్నీ పాటించకూడదు అని అర్థం. ఇంకా చాలు, మత్తయి సువార్త మళ్ళీ ఇంకో సందర్భానికి వెళదాం. 15వ అధ్యాయము మత్తయి సువార్త 1వ వచనం నుండి. ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను, పరిసయ్యులను యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి
మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనము చేయుచున్నారే, వారు ఎందు నిమిత్తము? పెద్దల పారంపర్యాచారము నిమిత్తం అతిక్రమించుచున్నారని అడిగిరి. అందుకైన అంటే చేతులు కడుక్కొని భోజనం చేయటం మన పెద్దోళ్ళు ఎప్పటి నుంచో పెట్టిన పద్ధతి. దీన్ని మీ శిష్యులు ఏం చేశారు? బ్రేక్ చేశారు. ఈ శిష్యులు ఎందుకు ఇలా చేతులు కడుక్కోకుండా అలాగే తినేస్తున్నారు అని అంటే, అది పాత నిబంధనలో కొన్ని పద్ధతులు పెట్టాడు అప్పుడున్న పరిస్థితిని బట్టి. ఇప్పుడు కొత్త నిబంధనలో పద్ధతులు మారిపోతున్నాయి. అసలు పవిత్రంగా ఉండాల్సింది స్థలము కాదు, ఒళ్ళు కాదు, ఇల్లు కాదు. పవిత్రంగా ఉండాల్సింది ఏంటో చెప్తున్నాడు వాళ్ళకి. 3వ వచనం, అందుకైన మీరు పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలనను దేవుడు సెలవిచ్చాడు. అంటే పాత నిబంధనలో తల్లిదండ్రులను దూషించువాడు శాపగ్రస్తుడు, తప్పక మరణశిక్ష పొందవలను. లోయకాకులు వాళ్ళ కళ్ళు పీకుతాయి అని చెప్పాడు. మరి ఇవన్నీ మర్చిపోయి మీరు మీ తల్లిదండ్రులని సరిగ్గా చూడలేదేంటి అంటే, వీళ్ళ తల్లిదండ్రులు చూడలేదన్న విషయం యేసుక్రీస్తు వారికి తెలుసు. మీరు అంటే వెనకున్నాయి మన ఇళ్లలో జరిగే విషయాలు కదా, ఈయనకి ఎట్ట తెలుగుతీలే అనుకున్నారు. ఈయన సర్వం ఎరిగిన జ్ఞాని కాబట్టి మీరు ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. ఇక్కడ ఏ ఆజ్ఞను? చిన్న చిన్న విషయాలు, చేతులు కడుక్కోకుండా భోజనం చేయకూడదు అనే పద్ధతి బాగానే ఉంది, మీరు వీటిని పాటిస్తున్నారు. కానీ అసలు దేవుని ఆజ్ఞ ఏముంది? తల్లిదండ్రులను సన్మానించమనే ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు? గణపరచమనియో తండ్రినైనను తల్లినైనను దూషించువాడు తప్పక మరణం పొందవాలని దేవుడు సెలవిచ్చాను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకు ఏది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడ్ల అతడు తన తండ్రినైనను తల్లినైనను గణపరచనక్కరలేదని చెబుతున్నాడు. దేవుడేమో తల్లిని సన్మానించకపోతే నువ్వు మరణానికి పోతావు, అంటే నరకానికి వెళ్ళిపోతావు అని చెప్తే, నేను దేవుడి కోసం ప్రతిష్ఠించుకున్నాను, దేవుని కోసం నన్ను నేను సమర్పించుకున్నాను కాబట్టి నిన్ను చూడాల్సిన అవసరం నాకు లేదు. ఎంత నాగ్గా తప్పించుకున్నారో చూడండి. అరే ఏంట్రా మిమ్మల్ని చూడట్లేదు పరిచయడాన్ని అడిగామనుకోండి, నేను దేవుని కోసం సమర్పించుకున్నాను, దేవుని పిలుపందుకొని దేవుని సేవలో ఉంటున్నాను, అందుకే మా అమ్మని మా నాన్న చూడాల్సిన అవసరం లేదు. అప్పటికి ఇంకా యేసుక్రీస్తు వారు నా నిమిత్తం మీ తల్లిని తండ్రిని మీ భార్యల పిల్లల్ని విడిచిపెట్టండి అని ఆజ్ఞ తేకముందే వీళ్ళు ఏమంటున్నారు? దేవార్పితం అంట, దేవుడికి అర్పించుకున్నాడు కాబట్టి ఇక్కడ ఆజ్ఞను మేరుతున్నారన్న విషయం తెలియట్లా. కేవలం వాడు పారంపర్య ఆచారాలకే ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప దేవుని వాక్యానికి ఇవ్వట్లా. అర్థమవుతుందా? ఒక మతంగా మలిచారు దాన్ని, మనుషులకి కనపడే విధంగా బయటికి మాత్రం పద్ధతులు ఆచారాలు మడి అమావాస్యలో పౌర్ణాలు ఉపవాసాలు ఉండటాలు ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ దేవుని ఆజ్ఞల్లో ఏముంది అనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోవట్లా. అవి కొంచెం కష్టం కాబట్టి పాటించడం తీసి అవతల పెట్టేస్తున్నారు. పైకి ఎలా కనపడుతున్నారు? మహాభక్తులు, లోకంలో ప్రత్యేకించబడినవారు, వీళ్ళంత భక్తులు లేరు అన్నట్టుగా కనపడుతున్నారు. అందుకే ఏమంటున్నాడు 6వ వచనం, మీరు మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. ఏమన్నాడు? మీరు మీ పద్ధతులు, మీరు పెట్టిన పద్ధతుల కోసం వాక్యాన్ని తొంగలో దొక్కేస్తున్నారు, అర్థం లేకుండా చేస్తున్నారు వాక్యాన్ని అని యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవక్త మాటలు ఇక్కడ చెప్తున్నాడు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉంది. బయటికి ఏమంటున్నారు? దేవుడు మహాశక్తిమంతుడు, సర్వేశ్వరుడు, సర్వంతర్యామి, ఇశ్రాయేలు దేవ, అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అంటున్నాడు, మా దేవ అంటున్నారు. కానీ లోపల హృదయంలో అసలు పరిశుద్ధత అనే దానికి అర్థం లేకుండా ఉంది. పెదవులతో కనపరుస్తున్నారు కానీ మీ హృదయం నాకు దూరంగా ఉంటుంది. దేవునికి నచ్చే విధంగా హృదయం లేదు, భాష మాత్రం భక్తి అంటే ఎలా ఉండాలి, ఆ మాట ఆ పలుకు ఎలా ఉందో చూసారా? ప్రత్యేకించబడిన వారంటే ఇలా ఉంటారు అన్నట్టుగా ఉంది పలుకు. వీరు మనుషులు కల్పించిన పద్ధతులు దేవుడు చెప్పిన పద్ధతులు అనుకొని, ఉపదేశాలు అనుకొని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుతున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరి అని చెప్పి వారితో చెప్పి జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి,
నోట పడినది మనుషుని అపవిత్రపరచదు, కానీ నోట నుండి వచ్చునదియే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. నువ్వు బయట నుంచి చేతులు కడుక్కోకుండా నువ్వు తిన్నా నీ ఆత్మకేం అపవిత్రత రాదు. మహా అయితే విషం తిన్నావు అనుకోండి, బయట నుంచి లేదా బ్యాక్టీరియా లేదా మలినాలు ఉన్నది తీసుకోనుకోండి, శరీరానికి ఏమన్నా రోగం రావచ్చు. కానీ ఆత్మకు కల్మషం పాపం అంటదు. బయట నుంచి లోపలికి వెళ్ళేది అరిగిపోయిద్ది, బహిర్భూమిలో వెళ్ళిపోద్ది. కానీ లోపల నుంచి బయటకు వచ్చే డైలాగులు ఉన్నాయి లేదా క్రియలు ఉన్నాయి. లోపలంటే హృదయం లోపల ఉంటాయి. మనం బయట నుంచి చూసినవి, బయట నుంచి విన్నవి, బయట నుంచి తాకినవి, ఇవన్నీ లోపల హృదయంలో భద్రపరుచుకుంటాం. అది మంచి అయినా సరే చెడు, చెడ్డవి లోపల ఉంటే చెడ్డ చూపు వచ్చిద్ది. చెడ్డ ఆలోచనలు లోపల పెట్టుకుంటే చెడ్డ మాట వచ్చిద్ది. చెడ్డ మాట వినటానికి ప్రేరణ కలిగిద్ది. ఇవి మనుషుడు ఏం చేస్తాయి అంటే పవిత్రత అపవిత్రత అనేది నువ్వు బయటికి చేసే ఈ పద్ధతుల వలన రాదు. నువ్వు మడి ఆచారం ఉపవాసాలు ఇవన్నిటి వలన రాదు. అసలు చేతులు కడుక్కోపోయినా నో ప్రాబ్లం. నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలంటే లోపల హృదయం శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా లేకుండా శరీరం చాలా నీట్గా అలంకరించుకొని మంచిగా స్నానం చేసుకొని సెంటు కొట్టుకొని ఉతికిన బట్టలు వేసుకొని నీట్గా కనబడితే జనాలు మెచ్చుకుంటారు, కానీ దేవుడు మెచ్చడు. అంటే పవిత్రత అపవిత్రత గురించి వాళ్ళేమో బాహ్య సంబంధంగా చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు ఆత్మ సంబంధంగా చెబుతున్నారు. అంత తేడా ఉంది. టోటల్గా అన్ని విషయాల్లో పరిచయాలు ఏమవుతున్నారు, యేసుక్రీస్తు వారి దగ్గర ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ఆజ్ఞలు మాత్రం పాటించట్లేదు, పారంపర్య ఆచారాలు మాత్రం పాటిస్తూ ఉన్నారు. మిగతా భాగం వచ్చే వారం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా కన్న తండ్రి, మహోన్నతుడా, క్రీస్తు పూర్వం నుంచి క్రీస్తు మొదటి శతాబ్దంలో వరకు యేసుక్రీస్తు వారు వచ్చే వరకు మధ్యకాలంలో ఇశ్రాయేలులో జరిగిన విభజనలోని అనేకమైన తెగల గురించి మేము ఆలోచిస్తూ ఈరోజు కూడా పరిచయుల గురించి కొన్ని మాటలు ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. నిజంగా వారు పేరుకు ప్రత్యేకించబడిన వారు, కానీ మీ క్రియల విషయంలో నిజంగా ప్రత్యేకించబడిన వారుగా లేరు. తన సొంత అభిప్రాయాలు, సొంత ఉద్దేశాలు, సొంత పద్ధతులు ఏర్పాటు చేసుకొని పరలోకానికి చేరే మీరు ఇచ్చిన ఆ చట్టాన్ని తండ్రి వారు మతంగా మలిచి, మనుషుల వలన కొన్ని పద్ధతులు కల్పించుకొని వారు దాన్ని మతంగా మలిచి అనేకులకు మరి మీ మీద భక్తి శ్రద్ధలు లేకుండా అవమానం వచ్చే విధంగా వారు ప్రవర్తించారు. కానీ వాక్యం అర్థం కాని ఆనాటి సమాజం పరిచయుల్ని ఘనంగా వారిని సన్మానించారు. పరిచయుల్ని గొప్పగా చూశారు. నిజంగా ప్రత్యేకించబడిన వారంటే ఇలాగే ఉండాలని భ్రమకు గురయ్యారే తప్ప వారిలో ఉన్న లోపాలు మీ కుమారుడైన యేసుక్రీస్తు వారు తప్ప మరెవరూ గ్రహించలేకపోయారు. ఆ విషయాలు ఈరోజు మేము ఆలోచించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు క్రీస్తు ద్వారా చెల్లిస్తూ, మేము కూడా క్రైస్తవులుగా లోకంలో నుంచి ప్రత్యేకించబడిన వారం, అలానే లోకం నుంచి వేరుగా వెళ్ళిపోవాల్సిన వారం కాదు, కానీ లోకంలోనే ఉంటూ పాపులతో, విగ్రహారాధికులతో, లోభులతో, వ్యభిచారులతో కలిసి ఉంటూ వారి అలవాట్లు మేము చేసుకోకుండా వారికి కూడా సువార్త చెప్పి లోకము నుండి ప్రత్యేకించబడి పరిశుద్ధులుగా తీర్చబడి నిత్య రాజ్యానికి వారసులు అవటం ఎలాగో వారికి నేర్పించడానికి మమ్మల్ని లోకములో వక్రజలం మధ్య, మూర్ఖులకు ఈ తరం వారి మధ్య మమ్మల్ని ప్రత్యేకంగా ఉంచిన విషయాన్ని కూడా మాకు తెలియజేశారు నాయన. మేము ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మేము క్రైస్తవులం అన్న విషయాన్ని గుర్తెరిగి ప్రత్యేకంగా క్రైస్తవ పద్ధతులు ఎలా ఉంటాయో వారికి నేర్పించడానికి మా ప్రవర్తన, మా సాక్ష్యం ఒక సాక్షిగా మేము ఉండటానికి సహాయాన్ని దయచేయమని కోరుకుంటూ, పరిచయుల నుంచి మాకు నేర్పించిన కొన్ని విషయాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ, మరిన్ని విషయాలు మీ చిత్తమైతే వచ్చేవారు నేర్చుకోవటానికి సహాయాన్ని అనుగ్రహించమని కోరుకుంటూ, మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ప్రత్యేకించబడిన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మనందరికన్నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక, ఆమేన్. అందరికీ యేసుక్రీస్తు నామములో శుభాలు, వందనాలు, సెలవు.